పట్టణాల్లో మౌలిక వసతుల ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. 2014 ముందు పెద్దపల్లి ఎలా ఉండేదో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎలా అభివృద్ధి జరుగుతుందో ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని విద్యుత్ నగరాల్లో 4 రోడ్లకు అనుగుణంగా బ్రిడ్జ్ వెడల్పు, సీసీ రోడ్డు, డ్రైనేజ్ పనులకు మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డితో కలిసి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇక గ్రామాలు, పట్టణాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, పెద్దపల్లి పట్టణాన్ని అభివృద్ధి కోసం అడగ్గానే కోట్ల రూపాయలు విడుదల చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలో జిల్లా కేంద్రమైన తర్వాత వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో 17-18 వార్డు. ఈ వార్డులో గతంలో ఉన్నటువంటి సింగిల్ రోడ్డు డబుల్ రోడ్డుగా మార్చుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఎస్ఆర్ఎస్పీ కాలువ పైన నారో బ్రిడ్జిని డబుల్ రోడ్డుకు అనుగుణంగా వెడల్పు చేసుకోవడానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు శ్రీ కేటీ రామారావు గారి ఆలోచన మేరకు టీయూఎఫ్ఐడిసి నిధుల నుండి 55 లక్షల రూపాయలతోని ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టడం జరిగింది. ఒక 4 నుంచి 5 నెలల కాలంలో ఈ బ్రిడ్జ్ పూర్తి చేసుకుని ఈ డబుల్ రోడ్డుకు అనుగుణంగా దీన్ని మార్చుకోవడం జరుగుతుంది. అట్లాగే పెద్దపల్లి